దేశ ఫిన్టెక్ రంగాన్ని కుదిపేసిన సంచలన నిర్ణయం. కోట్లాది వినియోగదారులు వాడుతున్న డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ పై రిజర్వ్ బ్యాంక్ అత్యంత కఠిన చర్య. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు. హెచ్చరికలు, ఆంక్షలు, పర్యవేక్షణ. చివరికి లైసెన్స్ రద్దు వరకు వెళ్లిన ఈ పరిణామం ఒక బ్యాంక్ కదేనా లేక దేశ డిజిటల్ ఫైనాన్స్ రంగానికి రెడ్ అలర్ట్? ఆర్బీఐ ఎందుకు ఈ స్థాయిలో కఠిన నిర్ణయం తీసుకుంది? డిపాజిటర్ల డబ్బు ఏమవుతుంది? ఫిన్టెక్ రంగానికి ఇది ఎలాంటి సంకేతం? వాచ్ దిస్ స్టోరీ. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవంలో పేటీఎం ఒక పెద్ద ప్లాట్ఫామ్. మొబైల్ వాలెట్గా మొదలై యూపీఐ, ఫాస్టాగ్, బ్యాంకింగ్ సేవల దాకా విస్తరించిన ఈ బ్రాండ్కు ఇప్పుడు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ను లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పరిణామంగా మారింది. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. 4 ఏళ్లుగా కొనసాగిన నియంత్రణ, ఆందోళన పరాకాష్ఠ ఇది. 2022లోనే కొత్త కస్టమర్లను చేర్చొద్దని ఆదేశించిన ఆర్బీఐ 2024లో డిపాజిట్లు, టాప్అప్స్, క్రెడిట్ లావాదేవీలపై పరిమితులు విధించింది. వరుస హెచ్చరికలు వచ్చినా వ్యవస్థలో లోపాలు సరిదిద్దలేదన్న అభిప్రాయానికి ఆర్బీఐ రావడంతో చివరకు లైసెన్సు రద్దు దాకా వెళ్లింది. ఆర్బీఐ స్పష్టంగా చెప్పిన విషయం, ఇది కేవలం టెక్నికల్ కంప్లైంట్స్ ఇష్యూ కాదు, డిపాజిటర్ల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని పలు సెక్షన్ల ఉల్లంఘనలు గుర్తించినట్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరిగాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది సాధారణ జరిమానా లేదా తాత్కాలిక ఆంక్ష కాదు, నేరుగా లైసెన్స్ రద్దు. ఇది ఎందుకు పెద్ద వార్త అంటే, బ్యాంకింగ్ రంగంలో లైసెన్స్ రద్దు అనేది అత్యంత అరుదైన చర్య. రెగ్యులేటర్ దగ్గర మిగతా మార్గాలు ఫలించలేదనే సంకేతంగా దీన్ని చూపిస్తారు. అంటే ఆర్బీఐ సందేశం స్పష్టం, కంప్లైంట్స్ లో రాజీ ఉండదు. మరింత కీలకమైన అంశం, ఆర్బీఐ హైకోర్టులో బ్యాంక్ వీడింగ్ యాప్కు దరఖాస్తు చేయనుంది. అంటే ఇది కేవలం కార్యకలాపాల నిలిపివేత మాత్రమే కాక సంస్థ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకరమే. అయితే డిపాజిటర్లకు ఊరట ఇచ్చే అంశం కూడా ఉంది. కస్టమర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, తగిన లిక్విడిటీ ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే సేవలపై ప్రభావం ఉన్నా డిపాజిటర్ల డబ్బు పోతుందన్న భయం అవసరం లేదన్న సంకేతం వచ్చింది. అయితే వినియోగదారుల ప్రశ్న మాత్రం వేరే. సేవింగ్స్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్, యూపీఐ లింకులు, ఆటోపో మ్యాండేట్లు, వీటి పరిస్థితి ఏమిటి? అయితే నిపుణుల సూచన ఒకటే, వినియోగదారులు వెంటనే ప్రత్యామ్నాయ బ్యాంక్ అకౌంట్లకు లింకులు మార్చుకోవాలి. అవసరమైతే నిధులు బదిలీ చేసుకోవాలి. డిజిటల్ సర్వేలపై ఆధారపడే యూజర్లకు ఇది కీలక దశ. ఈ నిర్ణయంతో ఫిన్టెక్ రంగానికి వచ్చిన సందేశం ఇంకా పెద్దది. ఇన్నోవేషన్ ఎంత ఉన్నా రెగ్యులేషన్ అతీతం కాదు. వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఫైనాన్స్ సంస్థలకు ఇది స్పష్టమైన హెచ్చరిక. గ్రోత్ కంటే గవర్నెన్స్ ముఖ్యమని ఆర్బీఐ చెప్పినట్టే కనిపిస్తోంది. పేటీఎం కథలో మరో ముఖ్య అంశం, ఇది కేవలం ఒక బ్యాంకు కాదు, డిజిటల్ ఎకోసిస్టంలో భాగం. యూపీఐ, వ్యాలెట్లు, చిన్న వ్యాపార చెల్లింపులు, టోల్ పాస్ ట్యాగులు, లక్షలాది లావాదేవీలకు అనుసంధానం ఉంది. అందుకే ఈ నిర్ణయం ప్రభావం బ్యాంకింగ్ వరకే పరిమితం కాదు, డిజిటల్ పేమెంట్స్ రంగంపైన చర్చ మొదలైంది. మార్కెట్లు కూడా వెంటనే స్పందించాయి. షేర్ ధరలపై ఒత్తిడి కనిపించింది. ఇన్వెస్టర్లు ఒక్క ప్రశ్న అడుగుతున్నారు, పేటీఎం బ్రాండ్పై దీని దీర్ఘకాల ప్రభావం ఏమిటి? పేమెంట్స్ బ్యాంక్ ఇష్యూ మిగతా బిజినెస్లపై పడనుందా? నిపుణులు చెప్తున్నది, ఇది ఒక సంస్థకే పరిమితమైన సమస్య కాదు. ఫిన్టెక్ 2.0 దశలో రెగ్యులేటరీ స్క్రూటినీ మరింత పెరుగుతుందన్న సంకేతం. ఇకపై డేటా గవర్నెన్స్, కేవైసీ నిబంధనలు, రిస్క్ కంట్రోల్స్, కస్టమర్ ప్రొటెక్షన్స్ పై మరింత కఠినతరం వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటన తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో 3 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొదటిది, పేమెంట్స్ బ్యాంక్ మోడల్ భవిష్యత్తు ఏమిటి? రెండోది, ఫిన్టెక్లపై పర్యవేక్షణ ఇంకా కఠినం అవుతుందా? మూడోది, వినియోగదారుల నమ్మకాన్ని తిరిగి ఎలా బలోపేతం చేస్తారు? పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో 2017లో ప్రారంభం అయినప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ కు కొత్త మోడల్ గా కనిపించింది. బ్రాంచ్ లేని బ్యాంకింగ్, మొబైల్ ఫస్ట్ ఫైనాన్స్ అంటూ భారీ ఆశలు రేకెత్తించింది. కానీ ఇప్పుడు అదే మోడల్ గవర్నెన్స్ పరీక్షలో విఫలమైందన్న విమర్శ ఎదుర్కొంటోంది.
ఇది ఒక్క కంపెనీ విఫలంగా చూడాలా, లేక వేగంగా పెరిగిన ఫిన్టెక్ రంగానికి వచ్చిన నియంత్రణ రియాలిటీ చెక్గా చూడాలా? ఇదే ఇప్పుడు చర్చ. ఆర్బీఐ నిర్ణయంతో స్పష్టం చేసిన సందేశం ఒకటే: డిజిటల్ అంటే సడలింపు కాదని, టెక్నాలజీ ఎంత ఆధునికమైనా బ్యాంకింగ్లో విశ్వాసమే పునాది. ఆ విశ్వాసానికి భంగం కలిగితే చర్య తప్పదని సెంట్రల్ బ్యాంక్ చూపించింది. ఇక మరో కోణం, ఈ నిర్ణయం బయటపెట్టేందుక లేక వ్యవస్థను బలోపేతం చేయటానికా? చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం రెండవది. ఇది ఫిన్టెక్ రంగానికి షాక్ అయినా దీర్ఘకాలంలో వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసే చర్య కావచ్చునని అంటున్నారు. మొత్తానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు ఒక కంపెనీపై చర్య కంటే ఎక్కువ. ఇది భారత డిజిటల్ ఫైనాన్స్ చరిత్రలో రెగ్యులేటరీ టర్నింగ్ పాయింట్ గా నమోదయ్యే నిర్ణయం కావచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్య ఒక విషయం స్పష్టం చేసింది. డిజిటల్ ఫైనాన్స్ లో ఇన్నోవేషన్ కు స్వాగతం ఉన్నా నియంత్రణకు ప్రత్యామ్నాయం లేదు. ఇది పేటీఎంకే కాదు, మొత్తం ఫిన్టెక్ రంగానికి హెచ్చరిక. డిజిటల్ బ్యాంకింగ్ భవిష్యత్తు ఇప్పుడు మరింత పారదర్శకత, భద్రత, కఠిన నియంత్రణ వైపు కదులుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం తాత్కాలిక షాక్ మాత్రమేనా, లేక రంగాన్ని మార్చే మలుపా? రాబోయే రోజులు తేల్చనున్నాయి.